ఏపీలో రాళ్ల రాజకీయం రక్తి కట్టిస్తుంది. ఒకరి తర్వాత ఒకరిపై దాడులు హీట్ పుట్టిస్తున్నాయి. అయితే అంతటి సభలో రాళ్లు రువాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంత జన సందోహం ఉన్నప్పటికీ వారు ఎక్కడికి ఎలా రాళ్లు తీసుకొచ్చారు? ఆ సమయంలో రాళ్లు వారికి ఎవరు ఇచ్చారు? ఇదంతా పకడ్బందీగా జరిగిన ప్రణాళికేనా? ఇటు ముఖ్యమంత్రి అటు ప్రతిపక్ష నాయకులపై రాళ్ల దాడి ఎవరి పని? రాళ్ల దాడి చేయించారా, చేశారా? ఇప్పుడు రాజకీయాల్లో రాళ్ల చర్చ హాట్ టాపిక్గా మారింది. ఏపీలో హీట్ పుట్టిస్తున్న రాళ్ల రాజకీయం. సీఎం జగన్పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి. వైసీపీ అధినేత కన్నుకి తీవ్రంగా గాయం. చంద్రబాబుపైకి రాయి విసిరిన అగంతకుడు. గాజువాక ప్రజాగలం సభలో జరిగిన ఘటన. టీడీపీ కార్యకర్తలు పట్టుకునే లోపే పరారైన నిందితుడు. తెనాలిలో పవన్ పర్యటనలోనూ రాయితో దాడి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, నిందితుడు అరెస్ట్. సభల్లో రాళ్లు రువ్వాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఆ సమయంలో రాళ్లు వారికి ఎవరు ఇచ్చారు? ఇదంతా పగడ్బందీగా జరిగిన ప్రణాళికేనా? ఏపీలో రాజకీయ నేతలపై రాళ్లు దాడులు కలకలం రేపుతున్నాయి. సీఎం జగన్ పాల్గొన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రాళ్ల దాడి, దాన్ని మర్చిపోకముందే తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్రలో రాయితో దాడి, దాన్ని మర్చిపోకముందే గాజువాకలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ప్రజాగలం సభలో రాళ్ల దాడి. కేవలం ఒకే ఒక్క రోజు వ్యవధిలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి జరగడం, ప్రధాన పార్టీ నాయకుడు త్రుటిలో రాయి దాడి నుంచి తప్పించుకోవడం వంటి సంఘటనలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు గాజువాకలో ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో చంద్రబాబు నాయుడు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ రాయి విసిరిన వ్యక్తి ఎవరు, దాడి వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనే వివరాలు తెలియాల్సి ఉందని గాజువాక పోలీసులు చెబుతున్నారు. విజయవాడలో జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన మర్చిపోకముందే చంద్రబాబు నాయుడుపై అలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. సంఘటనా స్థలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల వైఫల్యంతోనే ఆ దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఎంతటి వారైనా వదిలేది లేదని, క్రమశిక్షణ కోల్పోతే తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్లు వేస్తే నీకు సిగ్గు లేదా? ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను. నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చునబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా. మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అడుగుతున్నా. సీఎం జగన్ పై చీకటిలో గులకరాయి వేశారు. ఇప్పుడు విద్యుత్ దీపాలు వెలుగులో ఉన్న తనపై రాళ్లు విసిరారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ స్థాయిలో శాంతి భద్రతలు అదుపు తప్పుతూ ఉంటే
పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాళ్ల వేసింది జగన్ గ్యాంగ్ అని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే విశాఖపట్నం ఓడరేవుకు మాదక ద్రవ్యాలు దిగుమతి అయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో జగన్ ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలుస్తుందని ఆరోపించారు. అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుతప్పాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు వల్ల చూసారా, వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరి ప్రజలు, తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా, విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవరు. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్ళకు. దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు వాళ్ళు వేశారమ్మా. తెనాలి పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్పై రాయి విసిరాడు. అయితే అది పవన్ కు తగలకుండా కొద్ది దూరంలో పడిపోయింది. దీంతో పవన్ కు ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పవన్ కళ్యాణ్, భద్రతా సిబ్బంది, జనసేన కార్యకర్తలు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పవన్ పై దుండగుడు రాయి విసిరినప్పటికీ ఆయన తన యాత్ర కొనసాగించారు. ఈ ఘటన నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను దాడులకు భయపడేది లేదని పవన్ ఘాటుగానే ప్రచారంలోనే చెప్పారు. జగన్పై గులకరాయితో దాడి చేసిందే ఇంత ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలు ఓ 15 ఏళ్ల పిల్లవాడిని కాల్చి చంపినప్పుడు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు మాయమైపోతూ ఉంటే బాధ కలగటం లేదని క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే, నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా. గాయమైందట, గాయం. అదేంటి చిత్రమో పాపం. ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం, చంపేయడం. అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఎంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో. నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్, జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయి చూడండి, మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతాం. మరోవైపు జగన్పై దాడి చేసింది ఎవరూ ఆకతాయిలు కాదు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారని ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎయిర్ గన్ లాంటి దానితోనే దాడి చేసినట్లు అనుమానంగా ఉందనా, చేతిలో రాయిని విసిరి ఉంటే అంత బలంగా తగిలేది కాదని అంటున్నారు. ప్రధాని మోదీతో సహా రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్పై దాడిని ఖండించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం నటన అంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర జరిగిన దాడి రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసి అంతా షాక్ గురయ్యారు. ఈ విషయం అందరికి తెలిసింది. అదృష్టం, కేవలం అదృష్టం మాత్రమే ఆయనను కాపాడింది. ఆ రాయి అందరూ చూశారు. రాయో అలాంటి ఆబ్జెక్ట్ ఏది తగిలిన చోట స్పాట్ కరెక్ట్ ఎడమ కన్నుకు పైన, కొంచెం కింద తగిలిన కన్ను ప్రమాదానికి పోయేది, కన్ను పోయే అవకాశం ఉంది. అలాగే కొంచెం వెనక పక్కన కణితికి తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం ఉంది. ఇలాంటి దుర్ఘటన, షాకింగ్ ఘటన అది ఎక్కడ జరిగినా దేశమంతా కూడా ఖండించింది. ప్రధానమంత్రి గారితో సహా ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు అందరూ ఖండించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ ఇంకో పక్క ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. కానీ ఆయన ఖండన ఒకవైపు ఉండగానే ఇంకో పక్క ఆ పార్టీ అధికారికంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్న లోకేష్ ఆయనతో సహా ఈ సంఘటనను మొత్తం ఒక డ్రామాగా జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనంతర ఆడించుకునే డ్రామాగా హేళన చేయడం, అబ్యూజ్ చేయడం, కోడికత్తి 2.0 అనడం, అసలు వీళ్ళు రాక్షసులా అనే రకంగా, మనుషుల రాక్షసులా అనే రకంగా ప్రవర్తించడం హేయమైన విషయం. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎన్నికల నేపథ్యం, ఎన్నికల కమిషన్ ఇప్పుడు మొత్తంగా ఎన్నికల కమిషన్ ఆధీనంలోని అన్ని వ్యవహారాలు నడుస్తాయి. దీనికి ఇంకొక కోణంలో చూస్తే ఈ దాడి జరగడానికి కారణం ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారని చూస్తే ఎందుకు కారణం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా రోజుల నుంచి ఈసారి ఆయన నిస్పృహలో ఆ డెస్పరేషన్ లో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడము, రెచ్చగొట్టే రకంగా మాట్లాడడము, ఆయన పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం కార్యకర్తలు కానీ పబ్లిక్ గా మాట్లాడే చోట కానీ, ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఒకటి, ఓ పార్టీ అధ్యక్షుడు అనేది ఒకటి, ఇవన్నీ కాకపోయినా సాటి ఆయనలాగే రాజకీయాల్లో ఉన్నారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక నాయకుడు, మనం జనం ఏమనుకుంటారనేది కూడా లేకుండా అబ్యూజ్ చేయడం అనేది మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. వాస్తవానికి పెద్ద స్థాయి నాయకులు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఏదైనా ఆపద పొంచి ఉంటే నిఘా విభాగం వెంటనే అప్రమత్తం చేస్తుంది, పోలీసులకు సూచనలు ఇస్తుంది. జగన్పై దాడి జరగడం, తెనాలిలో పవన్ కళ్యాణ్ త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడం, చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో రాళ్లు రువ్వటం వంటి ఘటనలు పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే అంతటి సభలో రాళ్లు రువ్వాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంత జనసందోహం ఉన్నప్పటికీ వారు అక్కడికి ఎలా వచ్చారు? ఆ సమయంలో రాళ్లు వారికి ఎవరు ఇచ్చారు? ఇదంతా పకడ్బందీగా జరిగిన ప్రణాళికేనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటు ముఖ్యమంత్రి, అటు ప్రతిపక్ష నాయకులపై రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో ఏపీలో కలకలం నెలకొంది.